కోసం సూపర్ 6 అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు FRBM నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష. మీ హయాంలో ఏంటి నేను మాట్లాడండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కాదు, నువ్వు 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాల్లో అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మేము వచ్చిన 9 నెలల్లోనే మేము వచ్చిన 9 నెలల్లో 113 హామీలు చేయలేదని చెబుతున్నారు. మీరు 5 ఏళ్లలో నవరత్నాలకు సంబంధించి 199 హామీలు ఉంటే కనీసం 50 హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51 ఉంటే అందులో 20% కూడా మీరు చేయలేదు అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజల డబ్బుతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెడితే ఏమాత్రమైనా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష? పోలవరం అధ్యక్ష అందరి కళ అది. 70 చెప్పనండి 70 అధ్యక్ష చెప్తా అధ్యక్ష. పోలవరం అధ్యక్ష నానా తంటాలు పడి 1కి 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 72% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్లని అదని ఇదని చేసి కనీసం 5% కూడా పూర్తి చెయ్యకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చి 600 గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష. ఉత్తరాంధ్రకి 20 TMC వాటర్ వచ్చేది, ఉత్తరాంధ్రకి 20 TMC ఆఫ్ వాటర్ వచ్చేది. ఇండస్ట్రియల్ గా ఎంతో ఎదిగేది ఉత్తరాంధ్ర. ఈరోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష. అదే విధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి మీకు చెప్పాలి అధ్యక్ష. ఇది ఈవెన్ ఎల్ఓపి గారు కూడా ఉన్నారు. శ్మశానంతో పోల్చారు మన ఎల్ఓపి గారు. అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 3 రాజధాని పేరుతో దాన్ని ఎంత నాశనం ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష. అది కళ్ళకు కనపడటం లేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? 11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో.